పదబుడ్డి నా కొని ఎంత లేట్ చేస్తుందంటే అసలు బయటకు వెళ్ళి ప్యాకింగ్ ఓపెన్ చేయించింది. అసలు నేను మధ్యాహ్నం పొద్దున ఒకసారి రెడీ అయ్యాను, కూరలు అన్ని చేసి పెట్టాను, తిన్నారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చాను. బుడ్డి ఎక్కువ చేయొద్దు, లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటావు, మేము వెళ్ళొస్తాం. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the week. ఎన్ని రోజులకి నన్ను ప్రశాంతంగా కూర్చోబెట్టి వీడియోలో మాట్లాడిపిస్తుంది తెలుసా. ఎప్పుడు రా ఇక్కడ నిలబడు, ఇక్కడ కూర్చో అంటుంటది. ఈసారి నా ఇష్టం, దా ఇక్కడ కూర్చో అని చెప్పా. ఈ రోజు నాకు తెలుసు నువ్వు ఎందుకు అన్నావు కూడా, ఎందుకంటే షాపింగ్ పైన నిలబడి ఎక్కువ నిలబడాలి, ఆల్రెడీ అలసిపోతానని. అదే ఎనర్జీ వేస్ట్ చేయదలుచుకోవాలి అమ్మ. చాలా సంవత్సరాలు అయింది, అంతకు ముందు అయితే తెగ తిరిగేదాన్ని, అవర్స్ ఉండేవాళ్ళం. వీళ్ళకి చూపుట్టినా కూడా నేనైతే తిరుగుతానే ఉండేదాన్ని. అవును, ఎట్లా తిరుగుతాం అటు ఇటు షాపింగ్ అంటే. కానీ ఇప్పుడు చూడు ఎంత తగ్గిపోయిందా, చాలా సంవత్సరాలు. ఈ రోజు అందుకే ఎక్కువసేపు, ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు 5 అవుతుంది ఆల్మోస్ట్ టైం. సో ఈరోజు షాపింగ్కి బయలుదేరుతున్నాము, ఎందుకంటే మేము ఆస్ట్రేలియా వస్తున్నాం కదా. సో ఆ ట్రిప్ కోసము మమ్మీకి అవుట్ఫిట్స్ కావాలంటే, ఇంట్లో ఈ క్లాజెట్ నిండిపోయిందని అక్కడ ఆస్ట్రేలియాలో కూడా హోటల్ రూమ్లో క్లాజెట్ కొని నింపాలని. హోటల్ రూమ్లో ఎక్కడ క్లాజెట్ ఉంటుంది బుడ్డి, ఒకరు ఉంటుంది, సూట్ కేసులోనే పెట్టుకోవాలి గమ్ముగా. అంటే వాళ్ళు అలౌ చేసిన అన్ని సూట్ కేసులో నీయే పెట్టుకుంటా. ఈ వీడియోలో నేను అనుకుంటా కదా నువ్వు చెప్పడం ఆస్ట్రేలియా ట్రిప్ సంగతి ఫస్ట్. మరి ఆస్ట్రేలియా వెళ్తున్నాం కదా అంటే అర్థం అవ్వద్దు. బేసిక్లీ ఏంటంటే మేము ఆస్ట్రేలియా వస్తున్నాము వెకేషన్ కోసం. సో దానికోసం అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఇన్ దట్ సిరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇప్పుడు వెళ్ళి కొంచెం అంటే ఎక్కువ బై చేయాల్సిన అవసరం ఏం లేదు, కొన్నే అనమాట. సరే ఒకసారి వెళ్ళొద్దాంలే, నెక్స్ట్ వీకే ట్రిప్ కూడా ఎక్కువ రోజులు ఏం లేదు, నెక్స్ట్ వీకే. సో నెక్స్ట్ వీక్ ఒక 1 వీకే ఉంది కదా, ఎగ్జాక్ట్ 1 వీక్. అవును. సో వెంటనే ఇప్పటివరకు మేము ఏమీ స్టార్ట్ చేయలేదు, చాలా పనులు కూడా ఉంటాయి కదా ఇంట్లో పనులు, అవి ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు అసలు. లిస్ట్ కొంచెం రాసుకున్నాం అనుకుంటా, ఒక 10% మనకి ఏం కావాలేమో అని. కానీ తెలీదు ఏం కావాలేమో అని రాసుకున్నాం, కానీ తెలియదు. చూద్దాం ఏమేమి బై చేస్తాం. అక్కడ అన్నీ ఉంటాయి కదా, కానీ అయినా మనకి ఎక్కువ ఏం యూజ్ చేస్తాము, స్పెసిఫిక్ థింగ్స్ కావాలనుకుంటాం కదా. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళేసి షాపింగ్ వెళ్ళి వస్తాం, అది చూపిద్దాము. కొంచెం షాపింగ్ చూపిస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్న తర్వాత చూపిస్తాము. మరి ఉంటుందో ఉండదో తెలియదు, ప్యాకింగ్ వీడియోలు అన్నీ ఉంటాయి. తర్వాత చాలా మంది దీని గురించి అడుగుతున్నారు కదా బుడ్డి, కొంచెం చెప్పున్నాను. పాప చాలా మంది అడుగుతున్నారు డే బెడ్ అని. ఇది నా ఫేవరెట్ అనమాట, బెడ్ కూడా యాక్చువల్గా. ఈ డే బెడ్ యాక్చువల్లీ మేము అంటే డే బెడ్ లాగా కొనుక్కోలేదు అనమాట, అక్కడ సెల్ చేయరు, ఇది మేము కస్టమ్ మేడ్ లాగా చేయించుకున్నాము. సో అందుకని అయితే మేము చాలామంది లింక్స్ అయినా అడుగుతున్నారు కదా. ఫర్నిచర్ మొత్తం అది మోస్ట్లీ లైక్ కస్టమ్ మేడ్, లేకపోతే కొంచెం డిఫరెంట్ థింగ్స్. అంటే కొన్ని అయితే మనకి కొంచెం రూమ్ కట్టి ఇటు ఒక సైజులు తెచ్చుకున్నా మాకు మిగతా రూమ్స్లో అన్నీ ఎక్కడో చోట సెట్ అయితే అయిపోయినాయి మొత్తం. అవును, ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైంలో ఏమైందంటే మనం ఏదన్నా మనం ఆర్డర్ చేసాం అనుకోండి 6 months 8 months 12 months అలా పట్టింది. అప్పుడు ఏం చేసామంటే సోఫా సెట్స్ అయితే అలానే బై చేసేసుకున్నాం. అంటే చాలా రూమ్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అని అట్లానే సెట్ అయినాయి. ఆ పెద్ద సోఫా సెట్ ఒక్కటే మాకు అక్కడికని ప్లాన్ చేసుకున్నాం, మిగతా అన్ని ఇట్లా నచ్చినవి తెచ్చుకున్నాము. అది అవైలబుల్ ఉన్నాయి, ఓకే ఇది మనకి ఇప్పుడు వస్తుంది 1 monthలో లేకపోతే 15 daysలో వస్తుంది అన్నవి తెచ్చుకున్నాం. అలా తెచ్చుకునేసరికి ఏ రూమ్లో కన్నా సెట్ అయినాయి. ఇవి ఉన్నాయి కదా బుడ్డి, బార్ స్టూల్స్ 2 years పట్టినాయి, అవి చాలా బాగున్నాయిలే. ఇంక మనం అవి ఆర్డర్ ఇచ్చి చెప్పించుకుందాం, పర్లేదు మనకి అవి ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటే ఆ బార్ స్టూల్స్ 2 years పట్టినాయి అనమాట. అందుకని ఇది కూడా మేమేమి అలా వెళ్ళిపోయి ఉన్నది బై చేయలేదు. అందుకని చాలా మంది అడుగుతున్నారు కదా లింక్స్ అవి ఇవి అని. అవును, లైక్ ఫర్నిచర్ లింక్స్ ఇవ్వటం కష్టం, ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ స్టోర్స్ అట్లా పర్చేస్ చేస్తాం. ఈవెన్ వినాయకుడి కూడా టేబుల్ యాక్చువల్గా తెచ్చుకున్న తర్వాత మేము సోఫా వెనక పెడదామని టేబుల్ తెచ్చుకున్నాం. అవును, దాని తర్వాత వినాయకుడిని తెచ్చుకున్నాం. అప్పుడు ఏమన్నా అనిపించిందంటే ఓ వినాయకుడిని ఇక్కడ పెట్టుకుందాం, దేవుడి రూమ్లో చాలా బాగుంటుంది కదా, ఆ సోఫా వెనక వేరే టేబుల్ కొనుక్కుందాం, మళ్ళీ ఇటు మార్చాం. అట్లా అది ఏది కూడా ఇక్కడ పెట్టాలి అని ప్లానింగ్ గా ఏది బై చేయలేదు, ఇంటికి వచ్చినాక పెట్టాం అంతే. మేము లింక్స్ ఈగలే థింగ్స్ అయితే ఇచ్చాము, కొన్ని థింగ్స్ లైక్ మా బెడ్ రూమ్ లో ఉన్న బెడ్స్ అయినా, లైక్ నాది సంజన అయినా, లేకపోతే ఇక్కడ హాల్లో ఉన్న
ఆ లివింగ్ రూమ్ లో ఉన్నట్టు లైక్ యాక్సెంట్. ఎందుకంటే సోఫా లింక్లు అంటే చాలా కష్టం. ఆ ఫర్నిచర్ స్టోర్స్ లో చాలా ఉంటాయి కదా. మళ్ళీ మనం ఇప్పుడు ఏదన్నా వేరే లింక్ ఇచ్చామనుకోండి, అది మ్యాచ్ అవ్వకపోయినా మళ్ళీ బాగోదు. ఇప్పుడు మనం కూడా వీడియోలోనే చూస్తాం కదా ఆన్లైన్ లో. మన దగ్గరకు వచ్చిన ఐటమ్ అయితే మనం చెప్పగలం ఓకే ఇది ఇలా ఉంది అని. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చాలా థింగ్స్ సీజనలీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా మీకు ట్రెండ్స్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఉండేవి ఇప్పుడు ఉండవు, అప్పుడు ఉన్న ఫర్నిచర్ ఇప్పుడు ఉండదు. క్లోదింగ్ లాగే వాళ్ళ ఫర్నిచర్ సీజనల్లీ చేంజ్ చేస్తానే ఉన్నారు బ్రాండ్స్. దాని తర్వాత మనం అందరం డిఫరెంట్ స్టైల్స్ లైక్ చేస్తారు కదా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కావాలనుకుంటారు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి తగినట్టు కొనుక్కోవచ్చు కదా. మనమైతే మోడర్న్గా పెట్టింది అదొక్కటే బుడ్డి. ఎంట్రన్స్లో వేజ్ ఒకటి పెట్టాము, నాకు భలే నచ్చింది అనమాట అది వేజ్. ఒకసారి తర్వాత కొన్నాము యాక్చువల్గా. అది జస్ట్ ఎంట్రన్స్లో కార్నర్లో పెడదాం నాన్న, ఇంకేముంది. చాలా హెవీగా అండ్ జాగ్రత్తగా ఉండాలి దాంతో, ఎందుకంటే మిర్రర్స్. కానీ అది ఎవరు చూడలే, ఎవరు వచ్చిన ఆ డోర్ ఓపెన్ చేస్తే అలా వచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు చూసిన పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళరు కాబట్టి అందుకని అది ఒక్కటే పెట్టాము. అప్పుడు ఆల్రెడీ అలసిపోయి ఉంది, ఇంటికి వెళ్దాం డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు మీరు కూడా డే బెడ్స్ చాలా దొరుకుతుంటాయి ఫర్నిచర్ స్టోర్స్లో. వెళ్ళి ఒకసారి టెస్ట్ ఇది చేసుకొని చెక్ చేయండి. బాగుంది. మామూలుగా ఎందుకులే అనుకున్నాను నేను ఫస్ట్, కానీ దేవుడి రూమ్లో వేస్తే బాగుంది. నాకు అనిపించింది దేవుడి రూమ్లో మనము కొద్దిసేపు కూర్చుంటాం కదా దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు, ఇంకా ఎప్పుడైనా కావాలన్నా రిలాక్స్డ్గా ఇక్కడ కూర్చొనైనా బుక్ రీడింగ్ ఏదైనా చేసుకోవచ్చు. లేదనుకున్నా ఎప్పుడైనా బాగానే అనిపిస్తుంది కదా అలా ఖాళీగా వదిలేయకుండా. అందుకని ఇక్కడ పెట్టుకున్నా. యాక్చువల్ ఇక్కడ బాబా ఫోటో ఒకటి పెద్దది పెడదామని అనుకుంటా ఉన్నాము, ఏదో ఒకటి ఫ్రేమ్ చేయడానికి. ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ ఫ్రేమ్ చాలా పెద్ద ఫ్రేమ్ కావాలి. అది మనం కస్టమ్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవాలన్నమాట. అట్లానే డిలే అయిపోతుంది. అందుకే ఇవాళ ఖాళీగా ఉంది. ఇంకా మిగతా ఎక్కడేం పెట్టదలుచుకోలేదు ఎక్కువ, కానీ ఇక్కడ మెయిన్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళకి ఇంకా టైం పట్టింది పెట్టి. అవునా, ఇంకా మళ్ళీ వచ్చినాక మళ్ళీ కొత్తగా ఆలోచించుకోవాలండి మళ్ళీ. అవును, అసలు ఏమనుకున్నావు ఇంత ముందలా అని ఆలోచించుకోవాలి. పదబుడ్డి నా కొని ఎంత లేట్ చేస్తుందంటే అసలు బయటకు వెళ్ళి ప్యాకింగ్ ఓపెన్ చేయించింది. అసలు నేను మధ్యాహ్నం పొద్దున ఒకసారి రెడీ అయ్యాను, కూరలు అన్నీ చేసి పెట్టాను, తిన్నారు. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చాను. బుడ్డి ఎక్కువ చేయొద్దు, లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటావు, మేము వెళ్ళొస్తాం. అది ఇంకా బెటర్. మేము వెళ్ళేసి హాయ్ కావాలి లే మా షాపింగ్ అయితే వస్తామా. నీ షాపింగ్, వీళ్ళ షాపింగ్లు అంతా ఆన్లైన్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం అవసరం నీ కూడా ఆన్లైన్లో చేస్తున్నాము, కానీ అమ్మకి ఇంకా కావాలంట. మళ్ళీ ఆ టైంకి వస్తాయో రావో అని స్టోరీ తీసుకు. అవును, టైం ఎక్కువ లేదు కదా, అందుకే స్టోర్కి వెళ్ళొద్దాం. మాల్కి వెళ్ళేసి అక్కడ 2-3 స్టోర్స్లో తిరిగి వస్తాను. మేసీస్కి వెళ్ళొద్దాం బుడ్డి. అవును, మేసీస్, నాట్ స్టామ్ ఒకటి ఉంది. నీకైతే అవి 2 ఉన్నాయి మేసీస్. ఈ మాల్లో నాకు సెట్ అయ్యే ఏముండవు. ఇంకొకటి అదే అవుట్లెట్ లో బాగున్నాయి, దాంట్లోనే కదా. అవుట్లెట్ కాదు అది, స్టోర్, యాపిల్ స్టోర్ పక్కన. అది అవుట్లెట్టే కదా బుడ్డి, అవుట్లెట్ లోపలే యాపిల్ స్టోర్. ఏంటిది అది చెప్పు. అది అవుట్లెట్ కాదు బా, మా ఇంటి దగ్గర మాల్ స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట. మనం యూజువల్లీ మాల్ ఎట్లా ఇన్వెజన్ చేస్తాం, ఒక పెద్ద బిల్డింగ్ లో అన్ని స్టోర్స్ ఉంటుంది. నేను అందుకని అవుట్లెట్ అనుకున్నాను. ఇంకొకటి ఏమో చిన్న చిన్న బొటీక్స్ లాగా ఇది ఓపెన్ గా ఉందన్నమాట. అందుకని నేను మాల్ చాలా రోజులు అయింది కదా ఏంటి. అది అవుట్లెట్ కాదు సరే ఏదో ఒకటిలే, కానీ అవుట్లెట్ అంటే బయట ఉంటుంది అంతే. అది బయట యాపిల్ స్టోర్ పక్కన ఉండే స్టోర్, ఇంకొక స్టోర్ ఆంథ్రోపాలజీ, అది బాగుంటుంది. ఈ పిల్లోస్ని మటుకి సర్ది పెడతా ఉండాలి పీకినప్పుడల్లా. సరిపదండి, బయలుదేరుతాం. సరే, లెట్స్ గో. వెళ్ళేసి ఏమేమి తెచ్చుకున్నామో రేపు ఎల్లుంట్లో చూపిస్తాంలేండి. ఇంక ఈ రోజు అయితే కష్టం వెళ్ళేసి వచ్చి. ఇంకా గుడ్ ఈవినింగ్, టైం అయితే ఇప్పుడు 6:15 అవ్వింది. మమ్మీ ఏమో కార్ స్నాక్ మట్టికి వదిలిపెట్టట్లా. ఇది తిరుగు మా ఒకసారి. కార్ స్నాక్ ఎన్నోది అది, 2వ. తొందరగా అయిపోగొట్టేసి సాయితీ చూడకుండా వీడియోలో కనిపించకుండా తినేద్దాం ట్రై చేసా. చివరికి వచ్చేసాను, అయిన వీడియో తీసి చూపిస్తుంది. కాయిన్ బార్ ఇది ఒకటే బుడ్డి, 2వది ఏంది? చాక్లెట్ తినలేదా? ఓ అదే, చాక్లెట్ కాదు, పీనట్ బటర్. దాట్స్ కాల్డ్ ద చాక్లెట్ మామ్. అయితే నన్ను ఇంట్లో టీ కూడా తాగనీయకుండా గబగబా రెడీ చేపించి తెప్పిస్తే మరి టీ తాగలేదా నువ్వు? తాగలా బుడ్డి? మా ఏంది ఆ పెద్దది గ్లాస్? ఏంది అనుకున్నావు? అది హాట్ వాటర్ లెమన్. దాట్స్ బేసిక్లీ టీ. కాదు, టీనే, ఒక టైప్ ఆఫ్ టీ అది. ఇంకో థింగ్, అది ఇంత చిన్న గ్లాస్ కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగింది మమ్మీ. కప్పు. దాని తర్వాత ఏమో ఇప్పుడు కాయిన్ బారు, ఇది అన్రియల్ చాక్లెట్ ఉంటుంది కదా అది. అవి 2 తిని కార్ ఎక్కి 10 minutes అయింది, ట్రాఫిక్ లో ఉన్నాము. అయినా తింటా బుడ్డి. ఇప్పుడు తిన్నాను అనుకో, ఇప్పుడు నాకు ఆస్ట్రేలియా ట్రిప్ కావాల్సిన షాపింగ్ అంతా ధైర్యంగా చేసుకుంటాను. ఓ ఏంది, ఈ రోజే అంతా దాచిన కాస్ట్కోలో కావాల్సిన థింగ్స్ కొన్ని తీసుకుందాం బుడ్డి.
కొన్నంటే ఇంకేది నాన్న టైం ఎక్కడ ఉంది, తీసుకోవాలి ఈరోజే. టైం ఇంకా ఎక్కువ అంటే మనకు గుర్తున్న కాడికి తీసేసుకుందాం బుడ్డి. ఇంకేమైనా మర్చిపోతే ఇంకా అక్కడ ఆస్ట్రేలియాలో కాస్ట్కోలో కొనుక్కుందాం. ఓకే, మనం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ అక్కడ కూడా కాస్ట్కో ఉంది. సో మళ్ళీ చూడాలి అక్కడ కాస్ట్కో అలా ఉంటుందో మరి, సేమ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తారో లేదో అవన్నీ మీరు కూడా మాతో డిస్కవర్ చేయొచ్చు. మనం కెనడా కాస్ట్కోకి వెళ్ళి వచ్చాము. యా, మేము కెనడాకి వెళ్ళి వచ్చాము ఒక కపుల్ ఆఫ్ టైమ్స్. అప్పుడు అక్కడ కాస్ట్కో చూసాము. అండ్ దెన్ ఇంకా ఎక్కడ ఉంది కాస్ట్కో? బేసిక్లీ ఇక్కడే కదా. యూరోప్లో ఉండదు? యూరోప్లో ఏమో మరి ఉండదు అనుకుంటా. అంతేనా? చైనాలో ఉంటుంది. యూరోప్లో తెలియదు మా, ఉండదేమో, తెలియదు అంతా. ఉంటుందా? యూకేలో ఉంటుంది. యూకేలో ఉంటుంది. యూరోప్ యూకే అన్నీ ఒకటి కాదా? యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి కదా. అదే బుద్ధి, అన్ని దాంట్లో అది ఒకటి అంతే. ఓకే, అయితే ఇప్పుడు కాస్ట్కోకి వెళ్ళొచ్చి అసలు అక్కడ మేము వెరీ స్మాల్ లిస్ట్ రాసుకొని ఉన్నాం. నిన్న షాపింగ్కి వెళ్ళొచ్చాము. మమ్మీ కోసం డ్రెస్సుల కోసం వెళ్తే అబ్బా అమాయకులు అయ్యి మీ పాపం మమ్మీకి మా ఇద్దరికి కూడా ఒకటి కొనియాలనిపించి నాకు సంజన గోచర్ ఒకటి తీసుకుంది. ఇంకా షాప్ క్లోజ్ చేస్తున్నారు అన్నప్పుడు కొన్నాం అనమాట. ఎస్ కాదులే బుడ్డి, నాకు ఆ డ్రెస్సులు మీకు బాగుంటాయి అనిపించింది ఎక్కువ. అక్కడ తీసుకున్నాం అన్నమాట, నార్డ్స్ట్రమ్ కదా. అవును, నాకు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా రావు కదా. అక్కడ వీడియోలు తీసుకుందాం అనుకున్నాం మాల్లో, కానీ అసలు టైం కుదరలేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళొచ్చాము. అనుకున్నాం బుడ్డి, కరెక్టే తీసుకుందాం అని అవ్వలా అసలు. ఒక సెలక్షన్లో అసలే చాలా రోజులు అయింది వెళ్ళొచ్చి. సో ఎక్కువ అసలు ఎక్కడ ఉందో ఎతికాలకి సరిపోయింది క్లోత్స్ మాకు కావాల్సినవి. పైగా ఇక్కడ అసలు వెళ్ళినట్టు కూడా నాకు గుర్తులేదు. ఇక్కడ మేసీస్కి ఒకసారి వెళ్ళొచ్చాము, కానీ నార్డ్స్ట్రమ్కి అయితే ఇక్కడ మేసీస్ కూడా ఏమో బుడ్డి నాకు కోవిడ్ టైంలో ఒకసారి వెళ్ళొచ్చాము. ఏమో మరి చాలా సంవత్సరాలు అయిపోయింది. సో యా, ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చులే, ఏముంది, ఉన్నాయి కదా అయినా అన్నీ ఉన్నాయి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ప్లస్ కావాలనుకుంటే ఆస్ట్రేలియాలో కూడా షాపింగ్ కొంచెం చేయాలి కదా మమ్మీ. మనము ఉన్నా అనుకున్న హోటల్లో వెనకాలే పెద్ద మాల్ ఉంది. పిల్లలందరూ ఏంది హ్యాపీగా నడుస్తున్నారు బుడ్డి అటు ఇటు. ఇప్పుడు ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా, ప్రాక్టీస్లు క్లబ్స్ పరిగెత్తుతున్నారు అటు ఇటు. చాలా రోజులైంది పిల్లల్ని రోడ్డు. కాదు మా, మనం ఉందాం అనుకున్నాం, అది హోటల్ ఉంది కదా, దాని వెనకాల లైక్ అనుకుని ఒక పెద్ద మాల్ ఉంది. మేము దాంట్లోనే ఒకవేళ అదే హోటల్లో ఉండే పని అయితే బాగానే ఉంటుంది, మాకు కూడా టైం పాస్ అవుతుంటుంది. ట్రిప్ మొత్తం అక్కడే ఉంటే టైం పాస్ బాగానే అయింది. చూద్దాం, అక్కడికి ఫస్ట్ ఒక 1-2 వీక్స్ ఉంటే మనకు అర్థమవుతుంది కదా. అయినా రోజు మామూలుగా పోయి ఏం కొనుక్కొచ్చుకుంటా బుడ్డి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ సూట్ కేసులు వేసుకొచ్చుకోవాలి. కార్లో వేసుకొని తెచ్చుకోవటం కూడా కాదు. కాకపోతే ఎక్కువే ఉన్నాయిలే సూట్ కేసులు, బాగానే సూట్ కేసెస్ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ ఏముంటాయిలే ఆడ నుంచి ఇక్కడ కొనుక్కొచ్చుకుని అన్ని ఇక్కడ అక్కడ అంతా ఒకటే సేమ్ కదా. ఇండియా అన్న అయితే ఏదో ఇండియన్ అవుట్ఫిట్స్, అవును, లేకపోతే మన ఇవి అనుకుంటా కొనుక్కోవచ్చు. అవును, అక్కడ దొరికే ఇక్కడ దొరికని ఉండవు, ఇక్కడ దొరికే అక్కడ దొరికని ఉండవు. బేసిక్లీ సేమ్ స్టఫ్. అందుకే పెద్ద షాపింగ్ కూడా అంతా మనం ఏమో ఎక్కువ ఆలోచించట్లా. మినిమం కావాల్సిన పర్సనల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే తీసుకోవడం అంతే. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అక్కడ వెంటనే ఎత్తుక్కోకుండా అంతే. సో ఇప్పుడు కాస్ట్కోలో కొన్ని స్టఫ్ తీసుకొని, కొన్ని స్టఫ్ మేము నెక్స్ట్ వీక్ అయినా తీసుకోవచ్చు, కానీ మమ్మీ కంప్లైంట్ మధ్యలో వినలేకపోతున్నాం. నాకు యోగట్ లేదు, నాకు బ్రెడ్ లేదు అంటుంది. అవును బుడ్డి, యోగట్ లేక ఈరోజు పాలల్లో వేసుకొని తినాల్సి వచ్చింది చియా సీడ్స్. వావ్, అసలు అంత కష్టమమ్మా కదా. నీకు అట్లానే ఉంటుందిలే బుడ్డి, చేసి పెడుతుంటా అన్ని. ఏం చేసావు మమ్మీ చెప్పు? టమాటా పప్పు, కాకరకాయ తాలింపు చేశాను. నిన్నటి వీడియోలో చూపించాను అది, ఎందుకంటే నిన్న చేసింది. బీరకాయ కూర కూడా నిన్నే చేసాం. అయితే మరి 3 కూరలు వేస్తే ఒక రోజులో తినద్దు, అది ఎక్కువ క్వాంటిటీ తక్కువ చేస్తే తినగ. ఎంత తక్కువ చేసిన బుడ్డి అంత ఇంత చేయలేను నాన్న, నేను అలవాటు అయిపోయింది. స్టిల్ అయినా ఈ రోజు అయిపోయినాయి. ఈ రోజు ఇంక ఈవినింగ్ వెళ్ళి చూడాలి. ఓ మై గాడ్, అంటే ఈవినింగ్ మాకు డిన్నర్ ఏంటి మా? అంతే బాబీ, నువ్వు ఏం చేయదలుచుకున్నావు? కాస్ట్కోలో కొనుక్కోండి అంతే. కాస్ట్కోలో డిన్నర్ ఫుడ్ ఉంటుందా? పిజ్జా ఉంటే నువ్వు తినవు, ఇంకెందుకు? ఏం ఫుడ్ ఉంటుంది అక్కడ, నువ్వు తినేది ఏమి ఉండదు. ఈ వీకెండ్ అనిమేష్ పిజ్జా చేసుకుందామని అడుగుతున్నానంటే సంజనాని. పాపం చేసుకుంటారులే నాన్న, అలా సంజన కూడా వచ్చేస్తుంది కదా. అవును,
ఏంటి అది ఇంటర్న్స్ నుంచి వచ్చావు? ట్రాఫిక్ తప్పించుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చాం. ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది ప్రొటెక్టెడ్ లెఫ్ట్ అని కదా, ఈజీగా లెఫ్ట్ తీసుకోవచ్చు. అక్కడైతే అదేందో మరి అసలు అదేమో ఇట్లా పెద్ద హైవే లాగా ఉంటుంది, టర్న్ తీసుకోవాలంటే కష్టం. ఇక్కడ ఏంటి నాన్న ఇల్లులో అపార్ట్మెంట్లో అయ్యి సీనియర్ లివింగ్ కమ్యూనిటీ అంతా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి దగ్గర చూడలేదు. ఇట్టు నడుచుకొని అనొచ్చు. సరేలే, నీకు సీనియర్ లివింగ్ అయినప్పుడు కాస్ట్ కొని నడిచే ఒప్పుకుంటుందా? ఎందుకు ఉండదు బుడ్డి, బాగానే నడుస్తారు బాగానే. కానీ సీనియర్ సిటిజన్స్ కాస్ట్ కో ఏం చేసుకుంటారు మా వాళ్ళు చిన్న ఫ్యామిలీ. కరెక్టే కదా బుడ్డి, పెద్దవి అన్ని తెచ్చుకొని అంత క్వాంటిటీలు వేస్ట్ కదా. వచ్చి చూసుకొని కావాల్సింది తీసుకోపోతారు. ఒకటి వీళ్ళు ఈ అపార్ట్మెంట్స్ ఓన్లీ బెస్ట్. ఈ అపార్ట్మెంట్ మనం మా కళ్ళ ముందే కట్టారు కదా, మనం వచ్చిన తర్వాత కట్టారా? నాకు గుర్తు. అవును బుడ్డి, మనం వచ్చినా కట్టి ఓపెన్ చేశారు. డాడీ ఫస్ట్ ఫుడ్ దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరైనా గ్యాస్ దగ్గరికి తీసుకొని వస్తారా? వచ్చాంగా, ఇంకేం చేయలేం. వచ్చాం బుడ్డి. ఏంటి ఇది అసలు అన్ఫేర్? ఇది మన ఫుడ్ కన్నా కార్ ఫుడ్ ఇంపార్టెంట్. ఓ అర్జున్, మన లాంటి కరేసేము. ఏం కాస్ట్ కొన బుడ్డి, ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు, ఎప్పుడు చూసినా ఏ డే చూసినా ఉంటారు. బుడ్డి కొంచెం టైం పట్టిద్దా? మా ప్లీజ్ కింద పెట్టు. చూడండి మమ్మీ, కాదు నాన్న కూలింగ్ అయిపోయింది. కూలింగ్ ఏం అయిపోద్దులే మమ్మీ. కాదు నాన్న పోయిద్ది, చూడు చల్లంగా ఉంది ఇప్పుడు. చూడు పట్టుకో. నో, ఇదేందా అసలు? నువ్వు గ్యాస్ కొట్టడానికి 10 నిమిషాలు. అమ్మ నాకు ఇచ్చే 2 things ఇంకా నోట్లో కాదు కదా, నా చేతిలో కూడా పట్టుకోలేదు. నా 2 snacks ఇంతేలే బుడ్డి, నా డిన్నర్ ఇంకేం లేదు, అయిపోయింది. సరే, ఆ మాట పైన ఉండు. ఈ వీడియో నేను ఈవినింగ్ మరీ తీస్తాను ఇంటికి వెళ్ళే వరకు. బుడ్డి నిజంగా డిన్నర్ లేదు నాకు ఇంకా. మరి నువ్వు ఇక్కడ బ్రెడ్ అన్ని తిన్నావు, ఇంటికి వెళ్ళాక బ్రెడ్ ఒక 10 spoons జామ్ లేదు నాన్న, రేపు పొద్దునకి. అది మమ్మీకి కాస్కోలో ఒక ఫేవరెట్ జామ్ దొరికింది, సంజన చూపించింది. ఈ జామ్ ట్రై చేద్దాం అంటే సంజన చూపించింది. పాపం ఇన్ని మంత్స్లో ఒక్కసారి తినింది, బాటిల్ అయిపోతానే మేము కొత్తది కొంటానే ఉన్నాం. మొన్న కూడా అంటుంది సంజన వచ్చినప్పుడు, జామ్ నేను చెప్పాను ఇంతవరకు నేను ట్రై చేయలేదు. అదే కదా, ఒకసారి 2 flavors ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇప్పుడు చూపిస్తాను, కాస్కోకి వెళ్ళినప్పుడు 2 flavors ఉంటాయి. దాంట్లో ఒక ఫ్లేవర్ ఒకసారి సంజన తినింది అంతే. కాదు బుడ్డి, అదంట డేట్స్ తో చేశారంట బుడ్డి. అవును మమ్మీ, అందుకనే తెచ్చాము. నో షుగర్. బాగుంది జామ్, నాకు టేస్ట్ కూడా నచ్చింది. అది పీచ్ ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి, 2 బాగున్నాయి. పీచేనా? పీచే. ఆప్రికాట్. మా అన్ని సార్లు తిన్నావు, ఏం ఫ్లేవర్ ఒకటి గుర్తులేదా? నాకేం సంబంధం లేదు, కలర్ పీచ్ లాగా ఉంది అంతే. పైన ఏం రాస్తుంది కూడా నేను చూడను. ఒక స్ట్రాబెర్రీ అంటే రెడ్ రాస్బెర్రీ. సరే రెడ్ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ అనుకున్నాను బుడ్డి. బుడ్డి నువ్వేమనుకోని తింటే బాడీలోకి అలాగే వెళ్ళిద్ది అంతే, నువ్వు అవన్నీ ఆలోచించకూడదు. ఇంకా ఇదే డాడీ చెప్పిన లాజిక్ అన్నిటికి పనికి రాదు మమ్మీ. డాడీ ఒకసారి చెప్పాడు, మనము ఇన్ని క్యాలరీస్ ఉందనుకొని తింటే అన్ని క్యాలరీస్ అనే అనుకునేది మన బాడీ. సో ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ మొత్తం తినేసి, సో నేను ఓన్లీ 1 calorie తిన్నానంటే అదే అనుకునేది అంట. అట్లా క్యాలరీలు అనుకోకుండా తినాలి, ఓకే తిన్నాను అని అయిపోయింది. సరే కానీ బుడ్డి, మా ఇక్కడ సమ్మర్ తప్పించుకున్నాము అని హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఆ సమ్మర్ ఉందా ఇప్పుడు? ఇప్పుడు అక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వింది. నేను ఈ ఇయర్ అదే అనుకుంటున్నా, ఎండలేదు ఇంత ఎక్కువ ఉన్నాయని. అవును. సరే లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఎక్కువ తావద్దు మా, మిగిలిపోయింది వేస్ట్గా. తలుచుకోలేదు కూడా, ఇంట్లో క్యాబేజ్ ఉంది బుడ్డి, సొరకాయలు ఉన్నాయి, అదే చిల్లీస్ తీసుకోవాలి. తలుచుకోలేదా? ఆ ప్యాకెట్ అయింది, ఏదో ప్యాకెట్ చెప్పావు నువ్వు. ఏంటిది? నీ ప్యాకెట్ మమ్మీ, నీకు నచ్చే ఫుడ్ నువ్వు మట్టికి మానుకుంటావా? స్పినచ్. ఓ మర్చిపోయి, స్పినచ్ కావాలరా బుడ్డి, బాగానే గుర్తుపెట్టి చెప్పావు. ఎందుకంటే పన్నీర్ ఉంది, నీకు అదొక రోజు చేసేసావు అనుకో అయిపోయింది. బుడ్డి ఫుడ్ బయలుదేరి మనము ఆ ఊబర్ ఎక్కే వరకు తినాల్సిందేగా. అవును. మరి ఫుడ్ తినకుండా ఏం తింటావు నాన్న? సరే అయితే ఎవరో కాట్లో పానీపూరీలు ఉన్నాయి, మన వాళ్ళు ఇండియా వాళ్ళు. మనం కూడా కొనుక్కుందామా? యా, తీసుకుంటావా? ఏం తీసుకునేది, ఏం చేస్తావు, తీసుకొని తింటావా? తింటానమ్మా. పోయిన వారం అంతా తిన్నావు కదా బుడ్డి. వాటర్ మెలన్లు వచ్చినట్టున్నాయి. వాటర్ మెలన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ సీజన్ మేము ఫార్మర్స్ మార్కెట్లో ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాళ్ళకి కాస్ట్కోలో చాలా తక్కువ తీసుకున్నావు కదా. కాదమ్మా, పానీపూరి నేను తింటాను కదా మమ్మీ. నీ ఇష్టం నాన్న, ఇంకా అదే తింటావు ఈ 4 రోజులు. వద్దు, అదే తినలేను ఈ వీకెండ్. కానీ సూట్ కేసులు ఈసారి మనం ఎక్కువ ఈ పెట్టకుండా సర్దుదాం, వెయిట్ ఎక్కువ చూడకుండా. అవును, ఏముంది స్టఫ్ ఎక్కువ ఏం లేదు కదా, మన కోసమే కదా క్లోత్స్. అదే
చెరోక్ సూట్ కేస్ క్లోత్స్ తీసుకెళ్తాం మేబీ అంతే. నాకు ఎక్కడలే బుడ్డి, ఆన్లైన్లో ఆర్డర్ పెడతామన్నారు, అది అన్నారు ఇది అన్నారు. పెడతాం అన్నాం కదమ్మా, పెడతాము. ఇప్పుడు పెట్టాలా? ఇప్పుడు ఇదే అవుట్ఫిట్స్ వీడియోలో కనిపిస్తాయి చూడండి, అందరు కావాలంటే అప్పుడు కొనిలేదని అర్థం లేదు. ఉన్నాయి అమ్మకి బాగానే ఒక 10 న్యూ డ్రెస్సులు ఉన్నాయి. 10 ఏం కాదులే బుడ్డి, ఒక 15 20 ఉన్నట్టున్నాయి. మరి చాలా అవన్నీ పెట్టుకోమంటావు కొత్త అన్నీ? కొత్త అన్నీ పెట్టుకో, ఇంకా తీసుకోవచ్చు కావాలనుకుంటే. కొన్ని శారీస్ కూడా పెట్టుకో గబక్కన అక్కడ ఏమైనా ఈవెంట్లకి టెంపుల్కి అట్లా తెచ్చుకుంటా బుడ్డి. అంతా పండగల సీజన్ కదా, హ్యాపీగా. సమ్మర్ కూడా కదా, తెలుసు కదా. అండ్ దెన్ నేను కూడా కొన్ని ఇండియన్ అవుట్ఫిట్స్ పెట్టుకుంటానేమో, ఒక 5 అట్లా సరిపోతాయి కదా. చాలా ఎక్కువ కూడా అక్కర్లేదు బుడ్డి, అక్కడ మళ్ళీ ఇబ్బంది కదా అవన్నీ వేసుకోవటం మళ్ళీ. మెయిన్ అది. రైట్, మనం అంత ప్లాన్ చేయలేదు కదా ఇంకా, అసలు ఏమేమి ప్యాక్ చేయాలి. అవును, క్యాష్ ఇచ్చింది. నా దగ్గర ఏం లేదు, అమ్మ దగ్గరే ఉంటాయి 3 ప్యాకెట్లు. నా దగ్గర ఇంకా ఉంది, సోడా తాగుతున్నా, ఇది అక్కడ పడేస్తా. ఓకే, అయితే లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సో యాక్చువల్లీ అయితే ఇది ఒకటి తీసుకుంటాం, టూత్ పేస్ట్. దీంట్లో 4 వస్తాయి కదా, మేము యూజువల్లీ ఇదే యూజ్ చేస్తాం అనమాట, సెన్సోడైన్. ఓకే, ఒకటి తీసుకున్నాను, ఇంకొక కైండ్ కూడా ఉంటుంది కదా, ఇంకొక కైండ్ అటు అక్కడ ఉంది, అది 2 తెద్దాము. ఓకే మమ్మీ, నువ్వు మాకు డ్రెస్ కొని ఇచ్చావు కదా, నీకు కొనిమంటావు బ్రేస్లెట్? ఏం కొనిచ్చాయి, దాన్ని కొనిస్తాయి నీకు. ఏం కొనిచ్చావు? మీ యానివర్సరీ అప్పుడు 3 కొనిస్తే మళ్ళీ ఇప్పుడు కావాలంట. క్లిప్ అని. ఇది బాగుంది, దీని పేరు ఏదో ఉంది కదా, పేపర్ క్లిప్. ఈ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. ఇది చూడమా, బ్యాండ్ క్లిప్ డూప్ అనొద్దులే బుడ్డి, ఎందుకంటే అది డూప్ లాగా లేదు, వాళ్ళది చుట్టూరు అయి ఉండవు కదా, ఇది డైమండ్స్ అన్ని పెట్టినాడు. కానీ బాగుంది, అది కూడా చూడు చాలా బాగుంది, బ్లాక్ డైమండ్ వేసుకోవచ్చు. బాగున్నాయి. ఇది నీకు తీసుకున్నాయా? ఇగో గాజులు, పర్ల్స్, పర్ల్స్ ఈ కలర్ఫుల్. అసలు ఫ్రెష్ వాటర్ అంట. సౌత్ సీ అసలు లేవట్టుంది, అకోయా సౌత్ సీ ఇక్కడ ఇన్ పర్సన్ లేవట్టుంది. ఇగో ఈ బ్యాంగిల్సే కదా. అవును, బాగున్నాయి బుడ్డి, ఆ బ్యాంగిల్స్ బాగున్నాయి. లాస్ట్ టైం కూడా ఇవే ఉన్నాయి, మోడల్స్ ఏం చేంజ్ చేయలేదు. బాగున్నాయి, సింపుల్గా వేసుకోవడానికి బాగానే ఉన్నాయి, అది చేతికి వేసుకున్నా బాగున్నాయి బుడ్డి. మరి నీ బ్రాండే కదా గిఫ్ట్ తీసుకెళ్ళింది? అవును, ఇన్వెక్టా. సరే అయితే రా మమ్మీ, కాస్కోలో లైట్ బల్బ్స్ ఏమన్నా ఉన్నాయా మాకు కావాల్సినవి అని చూస్తున్నాము. ఏం చేస్తున్నాము అక్కడ వెనకాల? ఏం లేదు బుడ్డి, షెల్ఫ్లు. షెల్ఫ్ బాగుంది, మన గరాజ్లో మనం ఒకటి పెట్టాం కదా. అవును, ఇది ఇంకొకటి హెవీ డ్యూటీ ఉన్నాయంట. ఇది చాలా బాగుంది బుడ్డి. ఇది కూడా బాగుంది, స్టోరేజా? గరాజ్లోకేనా? గరాజ్లోకి వాడచ్చు, హోల్ ఉంది కదమ్మా, బడ్స్ వస్తాయేమో. ఇండోర్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఇండోర్కి అంత పెద్దది పెట్టరు బుడ్డి, స్టోరేజ్ లాకర్ విత్ వీల్స్ అన్నారు కదా చూడు ఇక్కడ, నీకు విండోర్కి అంత పెద్దది ఏమో మరి, బాగుంది కానీ మనకు ఉన్నాయి కదా మామూలుగా. అమ్మకి ఒకటి కావాలనుకుంటే ఇంకో 10 థింగ్స్ చూసిద్ది. ఇప్పుడు కొన్నా కూడా అది బిగించే టైం కూడా లేదు. ఇన్ని ఉన్నాయా ఆటోమేటిక్? లేవా? పానీపూరి ఏంది, ఇది మైగ్రేట్ చేశాడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, చిన్నగా అయిపోయాలకి మారుతూ ఉంటాయి కదా ప్లేస్లు. వద్దులే, ఎందుకు కొన్ని రీపోయి కూడా ఉన్నాయి. ఎంత తెచ్చిన డెలికేట్ కదా బుద్ధి, నేను దాకా తింటానే ఉన్నాం కదా మనం. అవును, అక్కర్లేదు. ఇంకా పడేసామనుకుంటా, కొన్ని ఉన్నాయి పడేలా. పడేలేదా? ఉన్నాయి, జస్ట్ ఫ్రై చేసి పెట్టి. ఓకే, ఇక్కడైతే అదే పేస్ట్ ఇంకొకటి తీసుకోవాలి, ఇంకొక పేస్ట్ తీసుకోవాలి ఫ్రంట్ కన్నా. ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి ఇప్పుడు అవసరం లేదు, అది అబ్బాయి వేసుకుంది కదా. అవును, ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి బుద్ధి, బ్రాకలీ ఉంది. బ్రాకలీ ఉంది. మమ్మీ డాడీ మా చిన్నప్పుడు స్కూల్ స్నాక్స్ కదా నాకు తెచ్చేవాళ్ళు. లిటిల్ బైట్స్ చిన్నప్పుడు అసలు ఎన్ని తినేవాళ్ళము. బ్లూబెర్రీ ఫ్లేవర్ లేదు బుద్ధి, మా ఫేవరెట్ బ్లూబెర్రీ ఉండే చిన్నప్పుడు, అది లేదు. లేవు అవి వేరే బుడ్డి. ఫిల్టర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ
సేమ్ సైజ్ సైజులు సేమ్ లేదు. సరే మనకి ఏం కావాలో చూసి దాన్ని బట్టి చెప్తాం. ఏంటి చాలా ఐల్స్ ఖాళీగా ఉన్నాయి. కరెక్టే, ఇది కూడా ఏంటి ఇంత ఎందుకండి అంతే ఉంది. నేను అక్కడ కూడా చూసా చాలా ఖాళీగా ఉన్నాయి. ఎందుకని కానీ ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు. ఇంత ఖాళీ మొత్తం పైన ఎప్పుడు చూడలేదు. మర్చిపోయి క్లోత్స్ కాస్కో దగ్గర కొంచెం చూద్దాం అనుకున్నా. క్లోత్స్ నాకే ఇక్కడే మా కాస్ట్ కొన్ని కావాలి. కాస్ట్కో ఇదైతే కావాలి బుద్ధి. ఏది ఇంకొకటి పేస్ట్ పేస్ట్ ఇంక ఇక్కడ ఈ లైన్లో ఏం లేవు. మా నీకు జామ్ వద్దా? ఈ లైన్ కాదు కదా, ఇది కాదా? నాకు బాగా గుర్తుంటాయి రా బుద్ధి. అమ్మకి కావాల్సిన స్టఫ్ మట్టి బాగా ఇక్కడ ఆలివ్స్ ఉన్నాయి కానీ మనకు ఉన్నాయి ఇంట్లో. ఓకే మర్చిపోయింది. ఓ ఇది మన ఇంట్లో ఉంది. వాడట్లేదు ఏం రా బుద్ధి. చిల్లీ అట్లానే ఉంది. చిల్లీ క్రంచ్ ఇక్కడ కూడా కాదు. నెక్స్ట్ స్టైల్లోనా? ఈ ఆయిల్లోమా? బుడ్డి ఆల్రెడీ జామ్ ఇంట్లో ఉల్లా నాకు తెలీదు. ఉందనుకుంటారు బుడ్డి. అంత క్రిటికల్ థింకింగ్ చేస్తుందంటే ఉంది ఉంది. ఒకటి వాడుతున్నాను, రాస్బెర్రీది ఉంది. ఓకే అవసరం లేదు. ఓకే అయితే ఓకే. ఇక్కడ ఇంకొక టూత్ పేస్ట్ ఉంది. మేము 2 డిఫరెంట్ కైండ్స్ యూజ్ చేస్తాము. అంటే అప్పుడప్పుడు ఒకటి, ఇంకొకటి ఇంకొకటి. బట్ ఇప్పుడు 2 తీసుకుంటే కావాల్సింది. అప్పుడు మళ్ళీ అక్కడికి కూడా తీసుకెళ్ళచ్చు కదా డాడీ ట్రిప్కి కూడా. ఫ్లాస్ కావాలా? ఫ్లాస్ ఇక్కడ ఉంది ముందర. యాక్చువల్లీ నాకు ఫ్లాస్ ఇష్టము. ఇట్లా ఫ్లాస్ పిక్స్ లాగుంటాయి కానీ యూజ్ చేయకూడదంట. యూజ్ చేయాలి. ఇదేంటి ఇట్లా వచ్చింది? మళ్ళీ అడిగితే ఇస్తారా ఏంది? ఇది చూడండి, ఇది ఎందుకు ఇట్లా? ఓ లేదులే వెనకాల చార్కోల్ యూజ్ చేయాలా ఏంది? చార్కోల్ ఫ్లాసా? చార్కోల్ టూత్ పేస్ట్ ఉండేది కానీ అది మేము ట్రై చేసామని నచ్చలా. ఇది ఉంది మౌత్ వాష్ ఉంది డాడీ, కానీ మౌత్ వాష్ ఏం తీసుకెళ్తాం? ఇది కావాలా? జెల్లు, ఫోము, షేవింగ్ ఫోము, రేజర్స్ కావాలా? సరే ఇది ఒకటి తీసుకుంటా. ఇది అవసరమా మనకి? ఇది హోల్డింగ్ డాక్ అనేది అంటున్నాడు. ఇది బెటరా ఇది బెటరా? థ్రోబుల్ది. దీన్ని దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ అయిపోయే వరకు అది దాచిపెట్టుకోవాలి. యూజ్ అండ్ త్రో తీసుకుంటే ఇదేంటిది? దీనికి డిఫరెన్స్ ఏంది? అడ్వాన్స్డ్ అంటది. అది బెటరా ఇది కావాలా? ఇదేనా? అదేంటంటే నీ చేతిలో ఉన్నది కంప్లీట్ హ్యాండిల్ కూడా ఉంటుంది, పడేయచ్చు. అది మళ్ళీ హ్యాండిల్ సెట్ చేయాలి. ఓకే, కానీ ఇది బాగా పనిచేస్తుందేమో, అది బాగా పనిచేస్తుందేమో. అట్లాగే ఏం లేదు మేడం, మీకు నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ సేమ్ కదా. అదే షేవింగ్ క్రీమ్ కూడా కావాలన్నావు కదా. షేవింగ్ క్రీమ్, దాని తర్వాత ఇది కూడా అన్నావు కదా అది. ఓ ప్రోటీన్ పౌడర్ పైన తగ్గించేదే. వేస్ట్ లేదు బుడ్డి, ఇంట్లో ఆల్రెడీ ఉంది. మీరు తినరు ఏం లేదు. ఏం తినట్లేదంటావా? ఇది కావాలా? షేవింగ్ జెల్లో. ఇంకో థింగ్ ఇది అన్నావు నువ్వు, టూత్ పేస్ట్ ఇది ఎందుకో తగ్గించున్నాడే కానీ వేస్ట్ అనుకుంటా. మనం ఎప్పుడు సెన్సిటివ్ అయినాయి కదా యూజ్ చేసేది. ఈ టూత్ పేస్ట్ అది క్రస్ట్ అంట బుడ్డి. మన సెన్సిటివ్ వద్దులేనా అవన్నీ. క్రస్ట్ బాగుండదు. పళ్ళు మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, ఎందుకంటే ఫుడ్ తినాల్సింది. కార్ స్నాక్స్ అన్ని తినాలి. ఓ ఈ ఎవరు? ఇది మన బండా కాదు బుడ్డి. అయ్యో ఎవరిదో యాక్సిడెంట్ కావాలి దాంట్లో పెట్టాను. ఇది మన అది రెండోది, లేకపోతే అదే తీసేస్తా. కాదు మన కార్ట్లో కూడా అయ్యే ఉన్నాయి కదా, మర్చిపోయా. సరే ఇంకా 6 ఆకులో కాదు దాంట్లో కల్లా. సరే పళ్ళు సరిగ్గా లేకపోతే కార్ స్నాక్స్ తినలేము. ఓ ఏం వద్దు బుడ్డి, మమ్మీ వద్దు వద్దులే, తగ్గిపోతుంది. నైక్ వెళ్ళా కావాలా? ట్రిప్లో పెట్టుకుందామా? ఎన్ని ఉంటుంది? ఉండిద్ది. అవసరం లేదు ఎందుకు బుడ్డి, ఉంది కదా అని తాగుతుంటాం కదా. వద్దులే.
ఉంది కదా అని కొంచెం బాగాలేకపోయినా అదే వేసేసుకుంటాం, అవసరం లేదు. కావాలంటే అక్కడే కొనుక్కోవచ్చు. ఓకే, ఇట్లాంటి పాస్టింగ్ మనం ఎప్పుడు లేదు డాడీ, స్ట్రైట్గా అంత ఎగ్జాక్ట్ స్ట్రైట్గా అయితే చేసామమ్మా? లేదు నాన్న, ఈ మధ్యకాలంలో చేయలేదు. చూడండి ఇక్కడ సైడ్ వాక్ ఉంది అండ్ ఇక్కడే కారు ఉంది. చాలా రోజులు అయిందండి. నీకు చూసావా సైడ్ వాక్స్ దగ్గర అలా పెట్టారు, ఏంటి మధ్యలో స్టాప్స్ లాగా పెట్టారు. ఇట్లా పెట్టారు, అవి కనిపిస్తున్నాయా? ఎందుకంటే ముందరికి వెళ్ళకుండా, లేకపోతే నా ఉద్దేశం చాలా మంది ఇట్లా సైడ్ వాక్ పైన వస్తూ ఉంటారు. మధ్యలో సంజన ఫోన్ చేసింది, ఇప్పుడే టాప్ కాల్ఫ్ నుంచి డిన్నర్కి బయలుదేరారంట. ఎక్కడి నుంచి? టాప్ కాల్ఫ్కి వెళ్ళొచ్చింది ఈరోజు. వాళ్ళ బాస్ వాళ్ళందరినీ, వాళ్ళ టీం మొత్తం వెళ్ళొచ్చారంట. ఈరోజు రేపేగా, ఎంజాయ్ చేస్తుంది. అవును. బుడ్డి కాలు తగులుతాయి, మర్చిపోయి నేను నేరుగా వస్తున్నా, పొడుచుకుంటాను. ఓకే, నేను లోపల కూర్చొని నా కార్ స్నాక్ నేను తింటాను ఇప్పుడు. తిను బుడ్డి. నా కార్ స్నాక్స్ అవి చూసామనుకో మమ్మీ, నా కార్ స్నాక్స్ అవి చూస్తే నీ పని చెప్తా. ఏమో బుడ్డి, నాకు అసలు ఏంటి ఎవరు తెలియదు కార్ స్నాక్స్ అంటే. అబ్బా, అసలు కార్లో స్నాక్స్ ఉంటాయి తినచ్చు అని కూడా తెలీదా? సరే పదండి స్టార్ట్, ఇంకో షాప్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇండియన్ స్టోర్? ఇండియన్ స్టోర్కి దారిలోనే. ఇండియన్ స్టోరా? చిల్లీస్కి ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొంచెం చిల్లీస్ తీసుకొని ఇంకా చూసుకుందాం ఇంకేమన్నా. మిగతా స్టోర్స్ ఉన్నాయి కదా, ట్రేడర్ జ్యూస్ ఉంది. అవును, టార్గెట్ ఉంది. టార్గెట్ చూసుకొని అక్కడి నుంచి మనం ఇండియన్ స్టోర్, అది మన ఇంటి దగ్గర ఉంది కదా. సరే అయితే నీ ఇష్టం, అయితే ఎటు వీలైతే అట్లా తీసుకో. టార్గెట్కి మేము చాలా తక్కువ, వాటిలో ఒక సందర్భంలో ఈ రోజు వెళ్ళి వస్తున్నామా అంతే. వాల్మార్ట్ కన్నా టార్గెట్ బెటర్ అనిపిస్తుంది. వాల్మార్ట్ అసలు వద్దు మమ్మీ ప్లీజ్. 13 years తర్వాత ఒకసారి వాల్మార్ట్కి వెళ్ళి వస్తే మాకు కావాల్సింది దొరకలేదు. అది కూడా ఏదో దేనికో చాలా యూనిక్ ఐటమ్, క్యాంప్ ఫైర్ కింద పెట్టే. కరెక్ట్, మేము యూజువల్ గా ఇక్కడే దొరుకుతాయి, కాస్కోలోనే ఉంటాయి, అప్పుడు లేవు. మొత్తం మా 4 వాల్మార్ట్స్ తిరిగాను, దొరకలేదు. సో ఇంకా అంతే, కట్, ఇంకా నో వాల్మార్ట్. మనం అసలు ఎప్పుడు వాల్మార్ట్కి చాలా తక్కువ వెళ్ళాం కదా. అవును మా, డాగ్స్ చూడటానికి ఆడుకోవటానికి చాలా బాగుంటాయి, కానీ టేక్ కేర్ చేయాలి బేబీ కంటే ఎక్కువ. వాటికి టైం టు టైం ఇక్కడ వాళ్ళు బాగానే చేస్తారు లేబుట్టి. అవును, ఈవెన్ మన వాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి కదా డాగ్స్. అవును, బాగా చేసుకుంటారు అందరూ చాలా వరకు. టేక్ కేర్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే బాగుంటుంది వాటితో. కానీ ఇట్లా అటు ఇటు ఎక్కువ వెళ్ళొస్తా ఉన్నా కూడా కష్టం కాదు మా, వాటిని డే కేర్లు, దాని తర్వాత లేకపోతే ఇట్లా వేరే ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళకి డాగ్ ఉందనుకో, వాళ్ళ ఇంట్లో వీళ్ళు వదిలిపెట్టడం అలా అవుతుంటది బుడ్డి. అవును, కష్టం అది. అంటే ప్రతిసారి వాళ్ళని కూడా బర్డెన్ చేసినట్టు ఉంటుంది కదా. బర్డెన్ అని కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటది కదా ఆల్రెడీ. అవును, వాళ్ళు ఇటు వీళ్ళు అటు వదిలిపెట్టుకుంటారు, ఇంకా అండర్స్టాండింగ్ తప్పదు కదా ఇద్దరికి. తప్పదు. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ట్రేడర్ జోస్కి బయలుదేరాము. Se acabó. Free drinks in the house.